నమ్మి ఇచ్చారు. మీరు ఎవరు కూడా గీత దాటి మాట్లాడే పరిస్థితి ఉండకూడదు, గీత దాటి చేసే కార్యక్రమాలు ఉండకూడదని మాకు దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మా యువకలం రథసారథి లోకేష్ అన్న గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ వయసు ఉన్నటువంటి మహా వ్యక్తి. 2 తెలుగు రాష్ట్రాలే కాదండి, ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడు అండి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. అంటే ప్రజల కోసం అహర్నిశలు నిరంతరంగా ఈ రోజుకి కూడా ఒక చిన్న పిల్లవాడి లాగా ఆయన పనిచేస్తున్నటువంటి తీరును చూస్తుంటే మాకే అసలు పరిగెత్తాలన్న ఆశ పుడతా ఉంది, మేము కూడా పనిచేయాలన్న ఒక కసి పుడతా ఉంది. మేము ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి ఆలోచించిందే లేదు. ఈ 18 నెలలు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం మీద పోతా ఉంటే ఈరోజు అనవసరంగా వాళ్ళు చేసిన తప్పిదాలకి ఈరోజు ఏదైతే కల్తీ లడ్డు పైన వచ్చినటువంటి సిట్ తీర్పుని మేము ఈరోజు ప్రజలు కూడా అందరూ కూడా నిజమని తెలియజేస్తూ ఈరోజు మాట్లాడుకునే పరిస్థితిని డైవర్ట్ చేయడానికి